అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మా బాబు అయితే కారంగా ఏదో ఒకటి తినాలని అనిపిస్తుంది మమ్మీ అని చెప్తే ఫ్రిడ్జ్ మొత్తం తేలాడితే స్వీట్ కార్న్ అయితే దొరికిందనమాట. స్వీట్ కార్న్ తెచ్చి 1 వీక్ అవుతుంది. అప్పుడు పిల్లలకైతే స్వీట్ కార్న్ అయితే పెడుతూ ఉంటాను. స్వీట్ కార్న్ తెచ్చిన స్వీట్ కార్న్ అన్ని అయిపోయినాయని అయితే అనుకున్నా నేను, కానీ ఒక్కటి మాత్రం మిగిలింది. దీంతో అయితే చాట్ చేద్దామని అయితే స్టార్ట్ చేస్తున్నా. స్వీట్ కార్న్ సపరేట్ చేయాలంటే పెద్ద టాస్క్ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసి చిన్న కళాయి పెట్టుకొని ఇంట్లోకి అయితే స్వీట్ కార్న్ అయితే యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంతసేపు అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇక ఫ్రై అయినాక పక్కన అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత అయితే టమాటా, ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అన్ని స్వీట్ కార్న్లకి అయితే యాడ్ చేసేయాలి. దాంట్లోనే కొంచెం మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే బొంగులు ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా చేసిన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి అయితే కొంచెం కారం, ధనియాల పౌడర్, ఉప్పు అయితే యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. అయితే కారంగా ఏమైనా తినాలని అనిపించినప్పుడు అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను. పిల్లలు కూడా మంచిగా తింటారు. దాని తర్వాత అయితే కొంచెం అయితే నిమ్మకాయ అయితే పిండుకోవాలన్నమాట. ఆ నిమ్మకాయ పిండుకొని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మా బాబుకి అయితే ఇచ్చానమాట. ఇచ్చి అయితే మా బాబు చాలా బాగుందని అయితే చెప్పిండు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే డెఫినెట్గా కామెంట్ అనేది చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. స్వీట్ కార్న్ ఎంతో హెల్దీ కదా, పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి.